అండి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా నాన్నల గురించి, మా నాన్నల గురించి చెప్తాను ఎంతమంది అనేది. మా నాన్నళ్ళు అయితే 6గురు, మా అమ్మళ్ళు అయితే 7గురు. మా నాన్నలు 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. నాకు 3 మేనత్తలు, 2 బాబాయిలు. మా నాన్న పెద్దోడు అందరికంటే. ఆ ఇంట్లో అందరికంటే ఫస్ట్ మా నాన్నే కాబట్టి ముందే మ్యారేజ్ అయిపోయింది. నేనే ఫస్ట్ మనవరాలు అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ చిన్న పిల్ల నేనే కాబట్టి నన్ను చాలా గారాబంగా చూసుకునేవాళ్ళు మా తాతయ్యలు. నేను కొంచెం నాకు తెలిసిన తర్వాతే మా బాబాయ్ వాళ్ళకి పెళ్లిళ్ళు అయినవి. మా రెండో బాబాయికి అయినప్పుడైతే నాకు తెలియదు, కానీ మా మూడో బాబాయికను మా రెండో మేనత్కి ఇద్దరికి ఒకసారి అయింది పెళ్లి. ఒకే పందిల్లో ఒకే ముహూర్తంలో అయిపోయింది. మా చిన్న మేనత్కి తర్వాత అయింది. నాకు తెలిసినప్పుడే, నాకు వచ్చినప్పుడే అయింది అనమాట. మా అమ్మాయిల గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఫ్యామిలీ. మా తాత, మా అమ్మమ్మ, నాకు తెలిసిన వరకు మా మ్యారేజ్ దాకా ఉన్నారు. మా తాత, మా అమ్మమ్మ కూడా. మా తాత ఈ మధ్యన రీసెంట్ గానే చనిపోయాడు. మామయ్యలు 3, పెద్ద ఆయన పేరు శివరావు, 2 ఆయన శ్రీనివాసరావు, 3 ఆయన వీరాంజనేయులు. ఆడపిల్లలు అయితే పేర్లు అయితే కరెక్ట్ గా తెలియదు నాకు. పెద్ద పాప చిన్న పాప అంటా ఉంటారు ఇద్దరిని, పెద్దోళ్ళు ఇద్దరిని. 3వ పెద్దమ్మ పేరేమో మల్లేశ్వరి, 4వది మా అమ్మ చిన్న అనమాట. మా అమ్మ తర్వాత తమ్ముడు ఉన్నాళ్ళండి. మా అమ్మాయి ఆడపిల్ల కల్లా చిన్నది. మా అమ్మ పేరు భారతి. అయితే అండి ఒక గమ్మత్తు చెప్పాలి మీకు. మా తాతకి లక్కీగా అనుకోకుండా సినిమా యాక్టర్లు అల్లుడుగా వచ్చారనమాట. సినిమా యాక్టర్లు కాదండి, సినిమా యాక్టర్లు అంటే సినిమా యాక్టర్ల పేరున్న వాళ్ళు అల్లులుగా వచ్చారు. పెద్ద ఆయనేమో అక్కినేని నాగేశ్వరరావు, 2 ఆయనేమో ఎన్టీ రామారావు, 3 ఆయన మా నాన్నేమో నూతన్ ప్రసాద్ అనమాట. నూతన్ ప్రసాద్ అంటే ఉత్తి ప్రసాదేలేండి. అలా సినిమా యాక్టర్లో నవ్వుకునే వాళ్ళు అప్పుడప్పుడు ఇలా వచ్చారు లక్కీగా పేర్లు అని చెప్పి. ఇవాళకైతే ఇదేనండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. నా పర్సనల్ విషయాలు కొన్ని షేర్ చేస్తాను మీకు. నమస్తే అండి, బాయ్ అండి, ఉంటాను.